మొత్తానికి ఫైబర్ నెట్ కేసు వ్యవహారం అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆ విషయాన్ని అయితే ప్రభుత్వ పెద్దల దృష్టికి అయితే తీసుకెళ్లారు. దీని మీద ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది జీవీ రెడ్డి ఆరోపణల మీద కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుందనేది, అలాగే మంత్రి జనార్దన్ రెడ్డితో పాటు కార్యదర్శి యువరాజు, ఎండి దినేష్లతో భేటీ అయ్యారట. దీనికి సంబంధించి అంటే ఇక్కడ కీలకమైన ఆరోపణ, ప్రధానంగా జీవీ రెడ్డి చేసిన ఆరోపణ ఏంటంటే రాజద్రోహం ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరికిని పడేశాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలు రాబట్టేందుకు వీలుగా సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ వ్యక్తిగతంగా వివరణాత్మకంగా ఆధారాలతో కూడిన సంజాయిషి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం అయితే కోరింది. మొత్తం మీద ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది అయితే ఇక్కడ ఈ తొలగించిన జీతాల విషయంలో అంటే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే మంత్రి బీసీ జనార్దన్ రంగంలో దిగారు. ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపకుండానే నేరుగా మీడియా ముందు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహం చేసినట్లుగా ఆరోపణలు ఎందుకు చేశారు అంటూ జీవీ రెడ్డిని అడిగారట. గడిచిన కొద్ది నెలలుగా దినేష్ కుమార్ తనకు సహకరించడం లేదు అంటూ జీవీ రెడ్డి వివరించారు. దీని మీదే తాను మీడియా ముందు మాట్లాడాల్సిన ప్రతి మాటకు ఆధారాలు ఉన్నాయి అని కూడా మంత్రికి చెప్పుకొచ్చారట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జీవీ రెడ్డికి ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగలబోతుందా అనేది చర్చ. ఎందుకంటే ఎందుకు మీడియా ముందు మీరు పెట్టేశారు, గుట్టు ఎందుకు రట్టు చేశారు అనేది ఇప్పుడు అక్కడ మంత్రి ప్రశ్నించారు అనేది. అంటే అక్కడ జరుగుతున్న అక్రమాన్ని, అన్యాయాన్ని ఆయన బయట పెట్టారు. అలాగే ఆయన చైర్మన్ హోదాలో ఉన్నారు కాబట్టి. కాకపోతే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత కూడా తర్వాత కదా ఈ విషయం బయట పెట్టాలి. ఇప్పుడు మరి జీవీ రెడ్డి మీద ఒక టార్గెట్ ఉంటుందా, అనవసరంగా ఎందుకు ఇంత రచ్చ చేశారు, ప్రభుత్వాన్ని రోడ్డును తీసుకొచ్చి నిలబెట్టారు అనేది, లేదు అంటే దినేష్ విషయంలో ఒక చర్యలు తీసుకుని తర్వాత జీవీ రెడ్డి మీద యాక్షన్ ఏమన్నా ఉంటుంది అనేది ఇక్కడ వేచి చూడాలి. మొత్తం మీద ఫైబర్ నెట్ విషయంలో జరుగుతున్న రాద్ధాంతం మీద దృష్టి పెట్టాలి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది, తర్వాత జీవీ రెడ్డి చేసింది తప్ప కరెక్టా, రైటా, రాంగ్ అనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి.